ఐఏఎస్ అధికారులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఉత్తరం. ఒళ్ళు దాచుకోవడానికి ప్రదేశం కనిపించట్లేదు. అధికారులకి ప్రతి చిన్నదానికి కూడా ఇటువంటి వ్యవహారాన్ని లేవనెత్తకుండా ఏం చెప్తే చేసుకుంటూ పోవడం, ఎందుకు ఇలా చేస్తున్నాం అనేటువంటి సోయి కూడా లేకుండా అన్ని ప్రభుత్వాలు అదే చేస్తాయి. ప్రభుత్వాలు కూడా చిన్న ప్రభుత్వాలు అయిపోయినాయి, అన్ని కుంచుకుపోయినాయి. ముఖ్యమంత్రిని ఎవరైనా వీళ్ళు కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరి పాలనలో బ్యూరోక్రసీ పట్ల వ్యవహరించేటువంటి శైలి ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు ఆ లక్షణం కనిపించలేదు. ఓకే, అది ఏదైనా కారణం కావచ్చు. అవన్నీ కూడా చాలా మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మీకు ఆయన సవ్యంగా మిమ్మల్ని ట్రీట్ చేయలేదనేటువంటి మీరు ఫీల్ అయ్యారనేటువంటి వార్తలు అప్పట్లో వచ్చినాయి. సరిగ్గా చూడలేదు అని చెప్పడానికి లేదు, కానీ అంత సీనియర్ ఆఫీసర్ని ఎటువైపు త్రాసు మొగ్గు చూపుతోంది? ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉన్నదో ఆ పార్టీకి సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ రిటైర్డ్. ఈ పేరుకి మళ్ళీ విపులీకరణలు అవసరం లేదు. దేర్ ఈజ్ నో నీడ్. ఆయన చాలా 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 దూరం ప్రయాణించి 2 ఏళ్ల కిందో 3 ఏళ్ల కిందో రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్ అవ్వడం కూడా ఒక చాలా చాలా సంచలనాత్మకమైనటువంటి ఎగ్జిట్ అయింది. సో ఆయన నిష్క్రమణ సంగతి ఇవన్నీ కూడా అన్నీ తెలిసినవి కాబట్టి అవి కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఒక పౌర సమాజ నిర్మాణం కోసం ఆవిర్భవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా యాక్టివ్గా దాంట్లో పాల్గొంటున్నారు కూడా. సో ఇవాళ అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన గతంలోకి వెళ్ళకుండా ఎక్కువ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ హిమ్, అసలు బ్యూరోక్రాట్స్ వీళ్ళ మీద వీళ్ళు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అడుగులు మడుగులు ఒత్తుతున్నారు అనేటువంటి ఒక విమర్శ, ఒక ఆరోపణ, ఒక అభ్యంతరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో సో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని జర్నలిస్ట్ డైరీకి, ఫ్రంట్ టైమ్ జర్నలిస్ట్ డైరీకి ఆహ్వానిస్తున్నాను. అదే నేను నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సతీష్, నైస్ సీయింగ్ యూ. నైస్ టు సీ యూ. ఇప్పుడు అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు, సరే ఐపీఎస్లు, పోలీసులు, మన బ్యూరోక్రసీ వ్యవస్థ ఇవన్నీ ఏంటంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఉత్తరం. వాళ్ళకి రాజు కంటే రాజభక్తి ఎక్కువ అని ఒక సామెత ఉంది కదా, దాన్ని కనుగొనగా ఇది ఎందుకు ఇంత వంగిపోయి వెనకాల స్పైన్ లేకుండా, వెనుముకలు లేకుండా ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ముఖ్యంగా ఏ ప్రభుత్వంలో చూసినా కానీ అలాగే ఉంది. అటు రీసెంట్గా అంటే మనం 5 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ ఎలా తీసుకోవాలి దీన్ని? సారీ, నేను రావడమే నేను దీని మీద అంటే మనం ఒక అంశం మాట్లాడుకోవచ్చు అండి. ఏమిటంటే అధికారులందరూ కూడా ఎప్పుడైతే చిన్న రాష్ట్రాలు అయిపోయినాయో వాళ్ళకి ఇంతకు పూర్వం ఉన్నట్టుగా కొంత వారికి ఒళ్ళు దాచుకోవడానికి ప్రదేశం కనిపించట్లేదు. ఇంతకు పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే చాలా విశాలమైన రాష్ట్రం, 300 మంది ఆఫీసర్లు, చాలా పెద్ద బడ్జెట్టు, ఆ విధంగా ఉన్న రోజుల్లో అధికారులకి ప్రతి చిన్నదానికి కూడా ప్రజాప్రతినిధులు వాళ్ళ తప్పు పట్టడానికి అవకాశాలు దొరికేవి కాదు. ఆ రోజుల్లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక రకమైన రక్షణ కవచంలాగా ఏర్పడి జూనియర్ ఆఫీసర్లందరికీ కూడా కొంచెం మార్గదర్శనం చేసేవారు. పై స్థాయిలో కొంత ఒత్తిడి వచ్చినా కూడా అది కింద స్థాయి దాకా వెళ్ళేది కాదు, అది మంత్రులతోనే పరిమితం అయ్యేది. శాసనసభ్యులు, తర్వాత మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, సర్పంచుల దాకా ఇవాళ వెళ్ళిపోతారు. కాబట్టి ఇవాళ వింటున్నది ఏమిటంటే
చాలా దురదృష్టకరమైనది. అది ఎప్పుడు మొదలైంది? ఎవరి ఇది పాలనలో మొదలైంది? సుమారుగా మనకి రాష్ట్ర విభజన నుంచి ఇది కొంత తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ స్థాయి నుంచి ప్రారంభమైంది. ఇంకా అది ఒకసారి ఆ పాలు విరిగిపోతే దాని తర్వాత మనకు తెలుసు కదా దాని ప్రాయశ్చిత్తం ఎలా ఉంటుందో. అది కోవా కింద మారిపోతుంది అంతే, పన్నీర్ కింద పనికొస్తుంది అంతే, మళ్ళా దాన్ని పాలకొండలా మార్చలేదు. ఏ రకంగానూ కుదరదు. ఆ విధంగా వీళ్ళు చీలిపోయి ఒక్కొక్కళ్ళు కూడా చెట్టుకి పుట్టకి అయిపోయినట్టుగా వీళ్ళందరూ కూడా ఇంక మమ్మల్ని ఎవరు కాపాడేవాడు లేడు అనే ఒక విధంగా మారిపోయేటప్పటికీ వీళ్ళెవరూ కూడా ఒక స్టాండర్డ్ ప్రకారంగా లేదండి ఇది లక్ష్మణ రేఖ, దీన్ని దాటి మేము ప్రవర్తించడానికి లేదు, మేము ప్రవర్తించము అని చెప్పడానికి కూడా వీళ్ళు సంకోచించి బహుశా ఇంకా ఎక్కువ సమస్యల్ని వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు అని మనకు అనిపిస్తున్నది. దాంతో మనకి పరిపాలనా పరిస్థితి వాళ్ళు చూసినప్పుడు స్టాండర్డ్స్ అన్నీ కూడా జిల్లా స్థాయిలో మనం ఒక శాసనసభ్యుడి స్థాయిలో ఉన్న నియోజకవర్గంలో అన్నీ కూడా అన్ని విషయాల్లో కూడా వాళ్ళ జోక్యం మరీ విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ వాళ్ళకి మీరు కేవలం చట్టాలు మాత్రమే చేయాలండి అని చెప్పగలిగే నాథుడు ఎవడూ కనిపించట్లేదు. బికాస్ ప్రభుత్వాలు కూడా వాళ్ళని ప్రతి కార్యక్రమంలో వాళ్ళకి ఒక జోక్యం కల్పించేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజలకి అన్నీ కూడా మేలు జరగాలి అని చూడటానికి కేవలం ప్రజాప్రతినిధి మాత్రమే ఉన్నట్టుగా మనం భావించాల్సి వస్తున్నది. అంటే అధికారులు ఎవరు కూడా ప్రజల క్షేమం కోసం పనిచేయటం లేదేమో, కాబట్టి ప్రజాప్రతినిధి మాత్రమే ప్రశ్నించాలి అనే ధోరణిలోకి వెళ్ళిపోయేటప్పటికీ ఈ వ్యవహారం అంతా ప్రజాప్రతినిధులు ప్రతిదాన్ని వాళ్ళే నిర్దేశిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు మాత్రం పారదర్శకంగా ఉండాలి, అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలి, ఇక్కడ ఎలాంటి వివక్షకి ఎవరు లోను కాకూడదు, నిబంధనలు ఏవి ఉల్లంఘన జరగకూడదు, ఇవన్నీ రాతపూర్వకంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో కరెక్ట్గా అవన్నీ ఉంటాయి. కానీ అమలు చేసే స్థాయికి వచ్చేటప్పటికి ఇవన్నీ అమలు జరగట్లేదని చెప్పి అభియోగాలు విపరీతంగా వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజాప్రతినిధులు కబ్జా చేయడం ఏమిటి, చెరువులు కబ్జా చేస్తున్నారని, ఇసుక క్వారీలన్నీ వాళ్ళు కబ్జా చేస్తున్నారని, రాళ్ల కొండలన్నీ వాళ్లే దొరిచేస్తున్నారని, అసలు ఇలాంటి అభియోగాలు ఇంతకు పూర్వం ఏదో ఒకటి అరా మనం వినేవాళ్ళం. ఇవాళ ప్రతి రెండవ ప్రజాప్రతినిధి అంటే ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ఇలాంటి ఒక ముఠాకి నాయకుడిగా మారిపోయాడు అని చెప్తున్నప్పుడు మరి ఆయన్ని నియంత్రించడానికి పోలీస్ వ్యవస్థ పనిచేయదా, రెవెన్యూ వ్యవస్థ పనిచేయదా? ఎవరు ఇంకేం మాట్లాడటలేదు, అందరూ అటుపక్క చూస్తున్నారు, ఇతను యథేచ్ఛగా చేయవలసిందంతా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఇవాళ మనకు కనిపిస్తున్న చాలా దురదృష్టకరమైన చిత్రం. దీంట్లో అధికారుల పాత్ర ఏమిట్రా అంటే వాళ్ళందరూ మౌనం వహించడమే, అందరూ అటుపక్క తిరిగి చూడటం, ఎవరు ప్రశ్నించకపోవడం. ఎవరైనా ఇక్కడ అక్కడ ప్రశ్నిస్తే ఈ ప్రజాప్రతినిధి యొక్క మనుషులు వచ్చి వాళ్ళని బెదిరించడం, లేకపోతే కొట్టడం, లేకపోతే పక్కకి ఈడ్చేయడం మరీ ఇంకా విపరీతంగా మారినప్పుడు మొన్న విశాఖపట్నంలో చూసినట్టుగా అది దాని పూర్వపురాలు ఇంకా మనకి వివరంగా తెలియదు, కానీ ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్ హత్య కూడా జరిగింది. సో ఈ విధంగా ప్రజాప్రతినిధి యొక్క పరిధి దాటి వారు వ్యవహరించడం ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి మేలు కాదు అని అనిపిస్తున్నది. ఈ అధికారులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నడుచుకోకుండా సైలెంట్గా మీరు అన్నట్టుగా సైలెంట్గా ఉండడం, అడుగులకు మడుగులొత్తు ఎటువంటి వ్యవహారాన్ని లేవనెత్తకుండా ఏం చెప్తే చేసుకుంటూ పోవడం, ఎందుకు ఇలా చేస్తున్నాం అనేటువంటి సోయి కూడా లేకుండా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి రేపటి రోజున అన్ని ప్రభుత్వాలు అదే చేస్తున్నాయి. అంతే అన్ని ప్రభుత్వాల్లో అలాగే చేస్తున్నారు. అంటే జనరేషన్ మార్పు వలన అంటే బ్యూరోక్రసీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు మీ తరానికి సంబంధించిన వాళ్ళు, మీకంటే ముందు తరానికి సంబంధించిన వాళ్ళు మార్పులు వస్తూ ఉన్నాయి. సో ఇది మరింత దిగజారింది ఈ పరిస్థితి అనేటువంటి దాన్ని మీద నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి బ్యూరోక్రసీ, ఇప్పుడు నేను పర్టికులర్గా ఏ వ్యక్తిని నేను చెప్పట్లేదు, కానీ మీరు ఏమైనా అనుభవాలు ఇలా ఉండింది ఇప్పుడు ఇలా ఉంది అనేటువంటి దాన్ని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? ఈ విధంగానే, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు కూడా చిన్న ప్రభుత్వాలు అయిపోయినాయి, అన్నీ కుంచుకుపోయినాయి. ఇంతకుముందు
కుటుంబం అనేటప్పటికీ ఒక పెద్ద ఇల్లు, అందులో ఒక 10 మంది భార్యాభర్తలు, ఉమ్మడి తాతలు, ఉమ్మడి కుటుంబంలాగా ఉండే రోజుల్లో చిన్నపిల్లలు ఇటు అటు వెళ్ళామన్నా అల్లరి చేసినా కూడా వాళ్ళని ఎవరు కూడా వెంటనే మందలించేవారు కాదు. వారి మీద దృష్టి కేంద్రీకృతం అయ్యేది కాదు. దానివల్ల కొంత మేలు జరిగిందని మనం చదువుతున్నాం. ఇవాళ ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా ఈ చిన్న చిన్న రాష్ట్రాలు వచ్చేసాయో, ముఖ్యమంత్రిని ఎవరైనా వీళ్ళు కలవచ్చు, ముఖ్యమంత్రి అన్ని విషయాల గురించి అడగచ్చు, ముఖ్యమంత్రి గారి దృష్టికి అన్ని విషయాలు వెళ్ళిపోతున్నాయి. పొద్దున్న లేవంగానే ఏ గ్రామ పంచాయతీలో ఏ పంచాయతీ అయిందో కూడా ఆయన దృష్టికి వెళ్ళిపోతుంది. ప్రతి దాంట్లో వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేసేస్తున్నాం, వారు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. దాంతో ఇంతకు పూర్వం అధికారులకు ఉన్న పాత్ర ఇవాళ తగ్గిపోయేటప్పటికీ వాళ్ళు ఇవాళ చట్టం ఉంది, కానీ ఆ చట్టం గురించి మాట్లాడితే ఎవరు కూడా దాన్ని ఉపేక్షించట్లేదు, ఎవరు ప్రోత్సహించట్లేదు. ఈ అధికారుల పాత్ర తగ్గిపోయిందని అంటున్నాము. బట్ ఈ ఈ ఈ రాజకీయ నాయకులు అంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ డైరెక్ట్గా పార్టిసిపేట్ మీరే అంటున్నారు, వాళ్ళు డైరెక్ట్గా ప్రతి విషయం తెలిసిపోతుంది గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి. ఎందుకంటే వాళ్ళు కలగజేసుకోవడం ఆరోగ్యకరమైనటువంటి సాంప్రదాయం కదా. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ప్రతిదానికి బ్యూరోక్రసీ మీద లేకపోతే అధికారుల మీద వదిలేసేసి వాళ్ళు చూసుకుంటారులే అనేటువంటి నేపథ్యంలోంచి మారింది కదా, అది మంచిదే కదా అంటున్నాను. అంటే అది యాక్చువల్గా మౌలికంగా చాలా మంచిదే. ఎప్పుడు వీళ్ళకి నిజంగా అలాంటి అనుభవం ఉండి వీరు కూర్చుని అవన్నీ చదవడానికి అవకాశం తీసుకుని చదివితే, ఇప్పుడు ఆయనకున్న పరిజ్ఞానంతో ఆయన పరిపాలన చేస్తున్నాడు, కానీ కొత్త విషయాలు ఏం నేర్చుకోవట్లేదు కదా. ఆయన ఇవాళ వాతావరణ కాలుష్యం ఏ విధంగా పెరుగుతున్నది అనే అంశం ఆయనకి ఎక్కువగా అర్థం అవ్వట్లేదు. ఆయన ఎప్పుడో చదువుకున్నదే తెలుసు ఆయనకి. విపరీతంగా నదుల్ని ఇవాళ మనం తరలిస్తున్నాం. ఇవాళ నదీ గర్భం నుంచి మనం ఇవాళ ఇసుక ఇంత చేరవేస్తున్నప్పుడు ఒక్క వాక్యం కూడా ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరో దాని గురించి మాట్లాడలేదు. అంటే వాళ్ళకి ఎలాంటి ఆలోచన జరుగుతున్నది మనకు తెలుస్తున్నది. ఎవరికి పర్యావరణం గురించి పట్టట్లేదు, చెట్లు నరుకుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక పట్టణానికి వెళుతుంటే అక్కడ చెట్లు నరికేస్తుంటే ఆయన ఇంతవరకు ఒక్కసారి మాట్లాడలేదు. కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఒక ప్రథమ పౌరుడుగా ప్రజలందరికీ ఆదర్శంగా ఉండవలసిన వాడు చెట్లు నరికినప్పుడు ఒక్క మాట మాట్లాడినప్పుడు సామాన్య పౌరుడు కూడా చెట్లు నరికితే తప్పు లేదనుకుంటాడు. ఎందుకంటే ఆయన్ని చూసి అనుకరించడానికి అందరూ కూడా బయలుదేరారు. సో ఈ విధంగా వాడు జోక్యం చేసుకోవడమే తప్పని అంటలేదు నేను, కానీ జోక్యం చేసుకోవడం ద్వారా ప్రజలకి ఒక కొత్త రకమైన మేలుకొలుపు కలిగించిన, కొత్త రకమైన జాగ్రత్త నేర్పించిన, పరిజ్ఞానాన్ని అందించిన, దానివల్ల ప్రజలు బాగుపడతారు. కానీ ఈ విధమైన ప్రవర్తన వల్ల, ఈ విధమైన ఒక రకమైన ఇన్వాల్వ్మెంట్ వల్ల లాభం జరగట్లేదు. వారు ఒకవేళ అంత ఇన్వాల్వ్ అయిన వాడు ఒక సామాన్య పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, పోలీస్ స్టేషన్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ అవ్వట్లేదు, లేదా పోలీసులు ఎందుకు దురుసుగా మహిళలతో ప్రవర్తిస్తున్నారు, పోలీసుల్లో ఎంతమంది క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారు, లేదా ఇంకొక కార్యాలయానికి వెళ్ళి ఎందుకు ఇన్ని ఫైల్స్ మీ కార్యాలయంలో ఉండిపోతున్నాయి, ఎందుకు మీరు చేయలేకపోతున్నారు, మేము ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి లోపాలు ఇందులో ఉన్నాయి, నాకు దయచేసి చెప్పండి. ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండి పరిపాలన సౌలభ్యం కోసం వారు పనిచేస్తే తప్పకుండా వారికి మంచి పేరు వస్తుంది. అలా జరగకుండా మనం చూస్తున్నదంతా కూడా కొంచెం రకమైన సరైన పరిపాలనకి విఘాతం కలిగించే విధంగానే జరుగుతున్నది. అందుకని ఈ జోక్యం వల్ల మేలు జరగట్లేదు కదా, చాలా హాని జరుగుతున్నది అని అందరూ భావిస్తున్నారు. చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు, చాలామంది తోటి ఇవన్నీ వ్యవహార శైలి అవుతుంది. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి పాలనలో మీరు రెండు చూశారు. చీఫ్ సెక్రటరీగా అంటే చంద్రబాబు నాయుడు గారి లాస్ట్ దాంట్లో ఎలక్షన్ అది వద్దాం దానికి. బట్ వీళ్ళిద్దరి మధ్యలో బ్యూరోక్రసీ పట్ల వ్యవహరించేటువంటి శైలి ఎలా ఉంటుంది? ఇద్దరిలో ఎవరు బెటర్? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం, రెండు వారికి ఓర్పు అన్నది చాలా చాలా నమ్మశక్యం కానంత ఓపిక, ఓర్పు
ఆయన గంటల కొద్దీ కూడా ఒక విషయం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దాని గురించి ఆయన దృష్టి కేంద్రీకరించి ఆలోచన చేస్తూ చెప్తున్న విషయాల గురించి సూటిగా అర్థం చేసుకుంటూ ఉండే మనస్తత్వం. వింటారు ఎవరైనా మాట్లాడుతుంటే తప్పకుండా వింటారు. ఒక నోట్బుక్ పెట్టుకుని వెంటనే దాంట్లో నోట్స్ రాసుకుంటారు. ఆ విధంగా అన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు ఆ లక్షణం కనిపించలేదు. అది ఏదైనా కారణం కావచ్చు. అవన్నీ కూడా చాలా ర్యాపిడ్గా వెంటనే నిర్ణయాలు తీసేసుకోవాలి, వెంటనే ఇష్యూ క్లోజ్ చేయాలి. ఒక రకంగా మంచిదే కదా, తొందరగా నిర్ణయాలు తీసుకోవడం అంటే కరెక్టే. కానీ ఇప్పుడు ఆయన స్థాయికి వచ్చే అంశాలు ఏవి కూడా సులభమైన ఉండవండి. ఈ మంచినీళ్ళు తాగచ్చా కాదా, లేదా బలన కాఫీ తాగాలా, లేదా టీ తాగాలా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కాదు కదా మనం ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళేవి. ముఖ్యమంత్రి దగ్గరికి ఒక మంత్రి, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ బాగా నలిగిన తర్వాత ఒక అంశాన్ని వారి దృష్టి దగ్గర తీసుకొచ్చినప్పుడు దానికి అనేక కోణాలు ఉంటాయి. ఒక ప్రాంతంలో ఈ ప్రాజెక్టు పెడితే ఎంత మేలు చేస్తుంది అన్న తెలుసుకోవడానికి ఎంత హాని జరుగుతుందని కూడా మనకి తెలియాలి. అవన్నీ చక్కగా బేరీజ్ వేసుకుని చేయాలి. అలాగే మనం మొట్టమొదటిసారిగా కాదుగా మనం అభివృద్ధి చేస్తున్నది. ఇంతకు పూర్వం కూడా అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. వారి ఆలోచన ఏమిటి తెలుసుకోవాలి. ఈ ముఖ్యమంత్రికి నేనే మొదటి ముఖ్యమంత్రిని, నేనే ఆఖరి ముఖ్యమంత్రిని అంటే అనుభవ రాహిత్యం అంటారా జగన్మోహన్ రెడ్డి? కంప్లీట్ గా అనుభవ రాహిత్యం. అనుభవం లేదు, ఇంకొక పక్క అనుభవం లేదు, నేర్చుకుందామనే ఉత్సాహం లేదు. ఇప్పుడు అధికారులు అందరూ ఉన్నారంటే ఒక్కొక్కరికి 30 సంవత్సరాల అనుభవం, తర్వాత మంత్రులు ఉన్నారంటే వాళ్ళందరికీ 2-3 ముఖ్యమంత్రుల దగ్గర 2-3 దగ్గర పనిచేస్తారు. అలాంటి వాళ్ళు కూర్చున్న సమావేశంలో కూడా వారెవరు మాట్లాడటానికి లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నప్పుడు తప్పకుండా అది పెద్ద లోపం అయిపోతుంది. అన్నీ కూడా మనం అరగంటలో నిర్ణయం చేయాలంటే అది అయ్యే పని కాదు. ఇతర రాష్ట్రాలు ఏమున్నాయి, ఏ రాష్ట్రం ఈ కార్యక్రమం చేస్తున్నది, వారి దగ్గర ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయి, మన దగ్గర ఎలాంటి ఫలితాలు మనం ఆశిస్తున్నాం, సరిపోల్చుకొని చూసుకోవడం, అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అవి ఎక్కడ చూడటానికి సమయం దొరికేది కాదు. అన్నీ త్వరితగతిన చేయడం వల్ల చాలా నష్టం జరిగింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలోనూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మీరు చూసింది ఏమైనా, అలాంటివి ఏమైనా జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయో చెప్పడానికి మాకు? తప్పకుండా. ఇప్పుడు ఉదాహరణకి జాతీయ క్రీడలు మనం హైదరాబాద్లో నిర్వహణ చేశాం. 2002 32వ జాతీయ క్రీడలు నిర్వహణ చేశాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజుల్లో నేను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీగా ఉండేవాడిని. ఉన్నప్పుడు నాకు అక్కడ మెట్రో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. ఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆయన ఢిల్లీ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోవడానికి సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే వారి భార్య అప్పటికే ప్రధానమంత్రి కార్యాలయంలోకి వెళ్ళిపోయింది. సో ఆయన వెళ్ళిపోదాం అనుకున్న తరుణంలో ఆ ముఖ్యమంత్రి గారు ఆయనకి ఏం చెప్పారంటే, మంచిది సుబ్రహ్మణ్యం, నువ్వు బాగా చేస్తున్నావు, కానీ నువ్వు ఎవరిని తీసుకురావాలో నువ్వు కూడా చూసుకో, ఎవరైనా దొరికితే చెప్పు నాకు, ఎందుకంటే స్పోర్ట్స్ మీద అభిలాష ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వేయాలి నేను అని ఒక దృక్పథంతో వారు చెప్పారు. సో ఆర్ సుబ్రహ్మణ్యం గారికి నేను స్పోర్ట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని వారికి తెలిసింది. ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పారు. నాతో మాట్లాడిన తర్వాత వెళ్ళి చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఓ రోజు ఫోన్ చేసి, సుబ్రహ్మణ్యం నువ్వు స్పోర్ట్స్ అథారిటీకి రావడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. అంటే సార్, సివిల్ సర్వెంట్స్ ఎప్పుడు కూడా నాకు ఈ పోస్ట్ కావాలి, నాకు ఈ పోస్ట్ వద్దు అని చెప్పడం నేను ఎప్పుడు నేర్చుకోలేదు. కాబట్టి మీరు ఎక్కడైనా పోస్ట్ చేస్తే నేను వెళ్తానండి అన్నాను. అలా కాదు, నువ్వు మెట్రో బోర్డులో కూడా నాకు చాలా ఉపయోగంగా ఉంది, చాలా మంచి పనులు చేస్తున్నారు ఇక్కడ అని అవన్నీ మాట్లాడారు. సరే పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత నిర్దిష్టమైన ప్రణాళిక, ఎప్పటి వరకు గేమ్స్ కండక్ట్ చేయాలి, ఏ విధంగా గేమ్స్ కండక్ట్ చేయాలి, ఏ విధమైన స్టేడియంస్ నిర్మాణం జరగాలి, ఒక్కొక్క దాని మీద మాట్లాడుతున్నప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి క్రీడల్లో అభినవేశం ఏం లేదు. ఆయనే నాకు చెప్పారు. ఆయన బహుశా ఒప్పుకున్న ఆ రహస్యం ఇవాళ నేను బహిర్గతం చేయలేదు. ఆయన ఏమన్నారంటే, నాకు క్రీడల గురించి ఏమీ తెలియదు, కాబట్టి సుబ్రహ్మణ్యం నేనేమి నీకు క్రీడల గురించి చెప్పలేను, కానీ ఒకటే ఒక నిబంధన నీ మనసులో పెట్టుకోవాలి, మనం ఏమి చేసినా కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మనం చేయాలి. ఆయనకి మొదటి నుంచి అది ఉంది. తప్పకుండా సార్ అని చెప్పాను. సో
ఆ స్టేడియంస్ డిజైన్ చేసిన పద్ధతిలో కానీ గచ్చిబౌలి ఆ స్టేడియంస్ అన్ని ఒక్కొక్కటి ఎలా నిర్మాణం చేయాలి. నాకు గుర్తుంది, మీరు అప్పట్లో చాలా కష్టపడి చేశారు అది, ఆ గచ్చిబౌలి చాలా చేయాల్సి వచ్చింది. ముందు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళని వెళ్ళి ఒప్పించి వారి దగ్గర నుంచి ఆ ల్యాండ్ తీసుకుని వారికి మళ్ళీ వేరే ఎక్కడో కాంపెన్సేటరీ ల్యాండ్ ఇప్పించి ఈ స్టేడియాలన్నీ డిజైన్ చేయడం, టెండర్లు ఫైనలైజ్ చేయడం, నిధులు సమీకరణ చేసుకోవడం. ఒక పక్క ఇది జరుగుతున్నప్పుడు, ఒక స్థాయి దాకా స్టేడియం నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆయన ఒకానొక సమయంలో స్టేడియం నిర్మాణం అంతా బాగానే ఉందండి, మరి మన క్రీడాకారుల సంగతి ఏమిటని అడిగారు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇదంతా కూడా ఆయన ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తి దానికి కావలసిన ఏర్పాటు చేయించి దానికి కావలసిన ఉద్దేశాల మీద చక్కగా చర్చించి ఎక్కడెక్కడ ఆయనకి సలహాలు ఇచ్చే అవకాశం ఉందో సలహాలు ఇచ్చి, ఎక్కడైతే ఆయనకి ఇచ్చే పరిస్థితి లేదో నేను చెప్పే దాంట్లో ఎంత ఔచిత్యం ఉన్నదో గ్రహించి తద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నిర్వహణ దగ్గరికి వచ్చేటప్పటికి మనం అసలు జాతీయ క్రీడలు నిర్వహించిన తీరు దాని తర్వాత దేశంలో ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన OMR షీట్స్ క్రీడాకారులందరికీ పంచి వాళ్ళందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునేవారు. సో ప్రతిరోజు కూడా ఒక 200-300 OMR షీట్స్ కలెక్ట్ చేసి అది ట్యాబులేట్ చేసి, ఆ ట్యాబులేట్ చేసిన రిజల్ట్స్ ఏమిటి, మీ భోజన వసతులు ఎలా ఉన్నాయి, మీ రవాణా సౌకర్యం ఎలా ఉన్నది, ఫీడ్బ్యాక్ అదన్నీ కూడా తీసుకుని ప్రతిరోజు పొద్దున్న 8 గంటలకు రివ్యూ మీటింగ్ పెట్టి సురేష్ కల్మాడి గారిని, అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రణధీర్ సింగ్ గారిని, వాళ్ళందరినీ నాతో పాటు కూర్చోబెట్టి ఎవరిది బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తించారా లేదా చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా మాట్లాడుతూ చక్కగా ఒక గంట సమయంలో అందరితో మాట్లాడేసి అన్నీ కూడా ఎక్కడెక్కడ లోపాలు క్రీడాకారులు లేవనెత్తారో అవన్నీ కూడా సరైన పద్ధతిలో దానికి పరిష్కారం అందరం సమాలోచన చేసే విధంగా సమావేశం నిర్వహణ చేసి రోజు పంపించేవారు. ఆ విధంగా చేయటం వల్ల ఏ ప్రోగ్రాము క్రీడాకారులకు అందించారో ఎవ్రీడే ప్రోగ్రామ్ అది టంచనుగా 3 గంటలకి వాలీబాల్ అంటే 3 గంటలకు వాలీబాల్, 3 గంటలకి వాలీబాల్ క్రీడాకారులు స్టేడియంకి వెళ్ళాలంటే వాళ్ళ హాస్టల్ దగ్గరికి 2 గంటలకి బస్సు వెళ్ళాలి, 2 గంటలకు బస్సు వెళ్ళేది, 2 గంటలకు వీళ్ళు బస్సు ఎక్కాలంటే వాళ్ళకి 12:30 కల్లా భోజనం పెట్టాలి. ఇంత స్పష్టమైనటువంటి అంటే చాలా కింద స్థాయిలోకి వెళ్ళే నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వం అయింది, అందరినీ కూర్చోబెట్టి. సో ఈ విధంగా చేసేటప్పటికీ ఒక 3 రోజుల వరకు సురేష్ కల్మాడి గారు, రణధీర్ సింగ్ గారు వీళ్ళందరూ వాళ్ళకి అంతవరకు ఇలాంటి అనుభవం ఎక్కడా లేదు. అప్పుడు అంతవరకు అలాంటి అనుభవం వాళ్ళు ఎప్పుడు చవి చూడాల. వాళ్ళు 4వ రోజు నుంచి వాళ్ళే ఇంకా సిద్ధమైపోతూ వచ్చారు. సో 4, 5, 6 మొత్తం 8 రోజులు క్రీడలు జరిగిన రోజుల్లో 4 రోజులు కొంచెం కఠినంగా చేస్తే 4 రోజులకి అంతా కూడా లైన్లో పడిపోయింది. క్రీడాకారులు ఎంతో సంతోషించారు. వాళ్ళు అసలు ఇలాంటి ఏర్పాట్లు మాకు ఎక్కడ జరగలేదు. ఇది ఒక మంచి ఉదాహరణ. సదుపాయాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నేను ఇంకా అప్పుడే క్రీడల నుంచి వచ్చి ప్రధాన కార్యదర్శి అయ్యాను. తర్వాత మేము అనిల్ కుంబ్లే విడిపోయిన తర్వాత అక్కడ అమరావతిలో అనిల్ కుంబ్లే గారు ఒక కంపెనీ 10 Wick అనే కంపెనీ పెట్టారు. ఆ 10 Wick అనే కంపెనీ ద్వారా మన దగ్గర ఉన్న స్టేడియంస్, మన దగ్గర ఉన్న కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆ సంస్థకి ఇచ్చి ఆ సంస్థ ద్వారా ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అవన్నీ కూడా నడుస్తున్నప్పుడు నేను 1-2 సార్లు నేను ప్రయత్నం చేశాను వీరితో మాట్లాడటానికి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ క్రీడల గురించి కూడా మీరు ఒక్కసారి దృష్టి సారించాలండి, ఎందుకంటే రాష్ట్రానికి చాలా గొప్ప పేరు తీసుకొచ్చేది క్రీడాకారులు. కాబట్టి ఆ రోజుల్లో మేము చాలా ఆధునికమైన శిక్షణా కార్యక్రమం అథ్లెటిక్స్లో చేసేవాడు. దేశంలో ఎక్కడా జరగలేదని నాకు చెప్పేవారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు కూడా నాకు ఆయన చెప్పాడు, చాలా బాగుంది మీ ప్రోగ్రాము, ఎక్కడా ఇలాంటి జరగట్లేదు. గుంటూరు లాంటి కేంద్రంలో మనం సింథటిక్ ట్రాక్ తయారు చేసుకుని అక్కడ పగలిపూట మనం పరిగెత్తడానికైతే చాలా కష్టం, తీవ్రమైన ఎండ కాబట్టి ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటు చేసుకుని క్రీడాకారులందరికీ రాత్రిపూట ఈవినింగ్ పూట ట్రైనింగ్ పెట్టేవాళ్ళం. అక్కడ దాన్ని హబ్ కింద పెట్టి
చుట్టూత స్పోక్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలు తెరిచి చిన్న వయసు నుంచి పిల్లలందరినీ ఐడెంటిఫై చేసి శిక్షణ కార్యక్రమాలు పెట్టాము. దీన్ని కొంచెం సమయం ఇస్తే మీ దృష్టికి ఇవన్నీ తీసుకురావాలంటే ఆయన ప్రధాన కార్యదర్శి చెప్పిన దానికి కూడా ఆయన టైం లేదు. అనిల్ కుంబ్లే గారు వచ్చి కలుస్తారన్నారండి అంటే ఆ సమయంలో ఆయనకి టైం ఇవ్వలేదు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత కుంబ్లే గారికి టైం ఇచ్చారు. కాబట్టి ఏ విషయానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత సమయం కేటాయించాలి, ఏ విధమైన విషయాల్లో నేను జోక్యం చేసుకోవాలి, దానికి నేను మార్గదర్శకత్వం ఎలా చేస్తే బాగుంటుంది అన్నది ఒక ముఖ్యమంత్రి మనస్సులో కనుక లేకపోతే ఆ రాష్ట్రానికి తీవ్రమైన సమస్యలు వస్తాయి అని నాకు ఈ క్రీడల ద్వారా ఈ దృష్టాంతాన్ని మీకు చెప్తున్నాను. ఇంకా ఇంతకంటే లోతైన విషయాలు చాలా ఉన్నాయి, అవి ఇంకా లోతుగా పోయి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ప్రతి అంశాన్ని కూడా ఇది నా అంశము, నాకు చెందినది. ఎందుకంటే ఆ ప్రజలు క్రీడాకారులకి ముఖ్యమంత్రి దృష్టి పడితే వాళ్ళకి చాలా గొప్ప పరిణామం వస్తుంది, వాళ్ళకి అనేక సదుపాయాలు వస్తాయి. వారి దృష్టి ఒక్కసారి వాళ్ళ మీద పడితే క్రీడాకారుల మీద వాళ్ళు పొంగిపోతారు. కాబట్టి అలాంటి ఒక సమానమైన ఆయన దృష్టి అన్నిటి మీద కేంద్రీకరించగలిగితే అప్పుడు సర్వతోముఖాభివృద్ధిగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి సెక్టార్ని చూసేవాళ్ళు, పారిశ్రామికకి సంబంధించినప్పుడు. సరే, జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా కూడా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. సరే, సిబిఐ దానికి కొట్టేసింది, యూ హ్యావ్ కమ్ అవుట్ విత్ అ క్లీన్ చిట్ అండ్ ఆల్ పక్కన పెట్టి, బట్ ఎక్కడో నేను రూల్స్ విషయంలో ప్రొసీజర్స్ విషయంలో నేను సరిగ్గా పాటించలేదు, ఒక రకంగా అనాలోచితంగా వ్యవహరించానేమో అనేటువంటి ఒక ఫీలింగ్ నాకు ఉంది, అలా అనిపించింది అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాట. సరే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మీరు బేసిక్గా మీకు సంబంధించినంత వరకు రూల్స్కి అనుగుణంగానే వ్యవహరించడం వల్ల వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళ ఆలోచనలకి వ్యతిరేకంగా వాళ్ళకి కోపం తెప్పించే విధంగా మీరు వ్యవహరించారు. నేను ఈ రూల్స్ తప్పుకోనండి, కొంచెం సర్దుబాటు ధోరణి మీకు లేదనేటువంటిది. అంటే రెండు మీ వైపు నుంచే పాలనాపరమైనటువంటి వ్యవహారంలో రూల్స్కి అనుగుణంగా వ్యవహరించడం, రూల్స్కి కొద్దిగా పక్కకు తప్పుకొని ప్రొసీజర్స్కి ప్రాధాన్యత ఇచ్చినటువంటి రెండు మీ దగ్గరే చూశాను నేను. సో దీన్ని ఇంతకంటే స్పష్టంగా నాకు చెప్పడం రాదు, బట్ ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? అంటే రూల్స్ మంచిగా అర్థం చేసుకోవాలా, లేకపోతే రూల్స్ని అతిక్రమించి కొద్దిగా రూల్స్ అతిక్రమించడం కాదు, రూల్స్కి భిన్నంగా ఆలోచించేటువంటి వ్యక్తిగా ఆలోచించాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఈ రెండు అనుభవాలు పరిపాలనా రంగంలో రెండు స్థాయిల్లో నాకు కలిగిన అనుభవాలు. ఇప్పుడు పరిపాలన ఎలా ఉంటుందంటే ప్రధాన కార్యదర్శి అన్నవాడు అందరినీ కూడా చూస్తూ ఆలనా పాలనా చూస్తూ ఎవరి మనస్తత్వం ఎలాంటిది, ఎవరి శీలం ఎలాంటిది, ఎవరి దృష్టి కొంత లోపభూయిష్టంగా ఉంటుంది, ఎవరి దృష్టిలో లోపం ఎక్కడ ఉండదు అన్నది బాగా తెలిసినవాడు ప్రధాన కార్యదర్శిగా ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి నేను ప్రధాన కార్యదర్శి స్థాయికి వచ్చాను. అంటే కింద వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకుని వాళ్ళ వల్ల తప్పులు జరగకుండా ఉండే బాధ్యత చూసే ఒక పాత్రలోకి నేను ప్రవేశించాను ప్రధాన కార్యదర్శి అంటే. ఇప్పుడు వైఎస్ఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు నేనే కార్యక్రమాల్ని అమలు చేసే ఒక కార్యదర్శిని. విసిఎండి ఏపీఐఎస్సి అయినా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా ఆ పాత్రలో రథాన్ని నడిపించేవాడిని. రథం నడిపిస్తున్నవాడు కొన్నిసార్లు గుర్రం అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది, చక్రం పక్కకు కొంచెం ఒరిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆ వేగంలో బండి నడిపిస్తున్నప్పుడు త్వరితగతిన కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు పైనుంచి సీఎం ఇన్ఫ్లుయెన్స్లు కూడా ఉంటాయి కదా, పైనుంచి వాళ్ళ ఒత్తిడి ఉంటుంది, మనతో పాటు కార్యక్రమాలను అమలు చేయడానికి వచ్చే వాళ్ళ ఒత్తిడి ఉంటుంది.
సో దానివల్ల మీరు నిబంధనలకి కొంచెం సడలింపు ధోరణితో వ్యవహరించారు. చాలా సంవత్సరాలు నేను నాలాగే చాలామంది ఆలోచన చేసింది ఏమిటంటే, నా చేతికి మరక లేదు, నేను లాభం పడింది ఏమీ లేదు, నేను చేస్తున్న పనిలో రాష్ట్రానికి ఉపయోగం ఉన్నది, నాకేమీ స్వలాభం లేదు అనుకున్నప్పుడు నన్ను అనుమానించే అవకాశం లేదు కదా అనే దృష్టితో మనం పనిచేస్తున్నప్పుడు కొంత సడలింపు ధోరణి కూడా వస్తుంది. సడలింపు అనే కాకుండా వేగవంతం చేద్దాం అని అనిపిస్తుంది. కొంత రూల్స్ కట్టుబడి మరీ బుక్కిష్గా వెళ్లకుండా అనేటువంటి అది చేయకపోయేటప్పటికి మీరేంటండి అన్నీ ఇలాగ మీరు శల్య పరీక్ష చేస్తే కార్యక్రమాలు ఎక్కడ అవుతాయండి? మరి జగన్ దగ్గర కూడా అలాగే ఉండుండొచ్చు కదా. జగన్ దగ్గరికి వచ్చేప్పుడు నేను చెప్పినట్టుగా ప్రధాన కార్యదర్శి స్థానంలో ఉన్నాను. ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్నప్పుడు నేను ఊహించగలుగుతున్నాను ఎవరి ప్రవర్తన వల్ల ఆయనకి ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి యొక్క ప్రధాన కర్తవ్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, ప్రభుత్వం అడ్డదారులు తొక్కకూడదు, ప్రభుత్వం పారదర్శకతో పనిచేయాలి, ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి, ప్రభుత్వం ప్రకటించుకున్న మేనిఫెస్టోనంతా కూడా జాగ్రత్తగా అమలు చేయాలి. ఇవి ప్రధాన కార్యదర్శి యొక్క పాత్ర. అడుగడుగునా కూడా దీన్ని జాగ్రత్తగానే నేను చూసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం నాడు, ఒక్క నిమిషం తీసుకుంటాను, మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం నాడు నేను మా సెక్రటరీ పొలిటికల్కి చెప్పి మంత్రులందరికీ కూడా వాళ్ళ ముందు అసలు రూల్స్ అంటే ఏమిటి, ఫైల్స్ ఏ విధంగా చూడాలి, సెక్రటేరియట్ రూల్స్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన ఆదేశాలన్నీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారికి చెప్పి నేను ఆయన ఒక లీలగా విన్నారు కానీ దాని మీద దృష్టి పెట్టలేదు. నేను చెప్పినప్పుడు అందరినీ కూడా ఒక అరగంట గంట సేపు ఒక చిన్న లెక్చర్ లాగా తీసుకుంటే బాగుంటుందండి, అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే చాలామంది కొత్తగా మంత్రులు అయ్యారు కదా అని చెప్పినప్పుడు వెంటనే ఆయన దాన్ని వద్దు అని చెప్పలేదు. ఆ ఏర్పాటు అయితే చేశాం. సో క్యాబినెట్ సమావేశానికి అందరూ వచ్చారు, మంత్రులందరూ కూర్చున్నారు, ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు. అప్పుడు నేను ముఖ్యమంత్రి గారు అనుమతి అడిగాను. సార్ మీరు అనుమతి ఇస్తే ఒక 45 నిమిషాలు సెక్రటరీ పొలిటికల్ శ్రీకాంత్ గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు వివరాలన్నీ చెప్తారండి, రూల్స్ ఆఫ్ బిజినెస్, సెక్రటరియట్ రూల్స్, ఏ విధంగా ఫైల్ సర్క్యులేట్ చేయాలి, క్యాబినెట్ నోట్స్ ఏ విధంగా తయారవుతాయి, అవి దాని సర్క్యులేషన్ ఏ విధంగా మంత్రులందరికీ ఒక్కసారి చెప్తారండి అంటే ఈయన వెంటనే నన్ను మందలించి, అదేంటన్నా నువ్వు ఇలా చెప్తావు, వాళ్ళలో కొంతమందికి అనుభవం ఉంది, వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, పర్లేదు సార్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని తప్పు పట్టరు, వాళ్ళు ఉన్నందులో 3-4 సీనియర్ మంత్రులు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే అంటే ఆయన వద్దన్నారు. ఒక మంచి అవకాశం ఆ రోజు మేము కోల్పోయాం. ఎందుకంటే మంత్రులందరూ కూడా తెలుసుకోవాలి, తెలిసి నీళ్ళలోకి దుంకాలి, కానీ ఈత తెలియకుండా అందరూ ఎప్పుడైతే కొలంలోకి దుంకారో దాని తర్వాత జరిగే ప్రమాదాలన్నీ కూడా మనం అందరం ఊహించుకోవచ్చు. రూల్స్ తెలియదు, క్యాబినెట్ సర్క్యులేషన్ ఎలా తెలియదు, దానివల్ల కొన్నిసార్లు అధికారులు వారిని అనవసరంగా తొందర పెట్టినప్పుడు మంత్రులు కూడా వారిని సరిదిద్దడానికి వారికి సరైన అవగాహన లేదు, దానివల్ల చాలా తప్పులు దొరికాయని చెప్పి నాకు తర్వాత అనిపించింది. కాబట్టి ప్రధాన కార్యదర్శిగా నేను చేయవలసిన పాత్ర వేరు, కార్యదర్శిగా హెచ్ఓడిగా చేసే పాత్ర వేరు కంప్లీట్గా వేరేగా ఉంది. ఇప్పుడు ఇంకో విషయం అండి, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు 2019 ఎన్నికల ముందు. ఏంటంటే నాకు అప్పుడు పనిచేసినట్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి గారు, పేరు సరిగ్గా గుర్తురాడు, పునేత గారు, ఆయన నాకొద్దు, ఆయన బయాస్డ్గా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి కి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి నాకు న్యాయం జరగదని చెప్పి ఆయన ఒక కంప్లైంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి. సో మొత్తానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యదర్శి ఆయన ఒక మిమ్మల్ని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి అనౌన్స్ చేశారు. మీరు అలా వచ్చారు, మీరు ఎంపిక చేసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎంపిక, మామూలుగా సాధారణంగా ముఖ్యమంత్రి రాగానే చీఫ్ సెక్రటరీని మారుస్తారు, ఎక్కడో కొన్ని చోట్ల తప్పించి, ఇంకా అన్ని సందర్భాల్లోనూ. ఇప్పుడు తెలంగాణలో అదే పాత చీఫ్ సెక్రటరీ ఆవిడ నాడు. సో కొన్ని సందర్భాల్లో తప్పి చెన్నారెడ్డి గారు కూడా ఆయన పాలనా శైలి వేరేగా ఉండేది,
వాళ్ళు ఎవరైనా కానీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు అనుగుణంగా పనిచేస్తారు అనేటువంటి దృక్పథంతో ఆయన ఉండేవారు. సో మీరు ఆ విధంగా ఎంపిక చేయబడ్డారు. ఇప్పుడు రేపు పొద్దున నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. రేపు పొద్దున ఒకవేళ ప్రభుత్వం మారితే, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రభుత్వం మారితే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి బదులు చంద్రబాబు నాయుడు గారు వస్తారని హైపోథెటికల్ సేక్ అనుకుంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ప్రస్తుతం ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా నాకు వద్దు, మార్చండి మీరు, ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అయితే మారేటువంటి చీఫ్ సెక్రటరీ మారేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఇది మనం కొంచెం డిఫరెంట్గా చూడాలి. ఏమిటంటే ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మార్చడానికి వీలు, అలాగే రాష్ట్రంలో జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టరు, ఎస్పీ వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన ఒక భూమిక నిర్వహిస్తారు వాళ్ళు. కాబట్టి ఆ సమయంలో ఉన్న అధికారులందరూ కూడా వాళ్ళు పారదర్శకంగా ఉన్నారా, వారు అన్ని పార్టీల వారికి సమానమైన అవకాశాలు ఇస్తున్నారా, లేదా వారిలో ఎలాంటి వివక్ష ఏమైనా ఉన్నదా అన్నది మొదటి కోణం. కాబట్టి మీరు ఇందాక చెప్పిన ఉదాహరణ ఎన్నికల సమయంలో జరిగింది. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వాళ్ళు చేసిన ఫిర్యాదులు వారు చేయగా ఒకానొక సమయంలో ఒక అధికారిని మార్చవలసిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఆ రోజు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలని అమలు చేయకుండా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర హైకోర్టుని సమీపించారు. ఎప్పుడైతే రాష్ట్ర హైకోర్టుని ఆయన సమీపించారో హైకోర్టు క్లియర్గా చెప్పింది, ఇది ఎన్నికలకు సంబంధించిన అంశము, దీంట్లో మా జోక్యం ఏమి ఉండదు, ఇది తప్పకుండా ఎన్నికల సంఘం వాళ్ళే చూసుకుంటారు, మేమేమి జోక్యం చేసుకోవట్లేదని చెప్పింది. అప్పుడు ఇంకా విధి లేక ఈ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టుగా ఆ అధికారిని మార్చవలసిన అవసరం ఏర్పడింది. ఆయన్ని మార్చిన వెంటనే ప్రధాన కార్యదర్శిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్న పరిపాలన అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి వీరు ప్రవర్తించిన విధానం, వీరు ఏ విధమైన ఆలోచనలు చూపిస్తారో, ఏ విధంగా వీరు మాట్లాడతారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఒకవేళ అపోజిషన్ ఉన్నవాళ్ళు కంప్లైంట్స్ ఏమైనా ఇస్తే దాన్ని ఏ విధమైన శ్రద్ధతో పరిశీలన చేస్తారో, అలాగే ఒకవేళ ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు ఎవరైనా అతిక్రమించి ప్రవర్తిస్తే దాన్ని ఏ విధంగా నియంత్రిస్తారో, ఇవన్నీ కూడా చూస్తారు. చూసిన తర్వాత వీళ్ళకి ఒకవేళ అనుమానం కలిగిందనుకోండి, తప్పకుండా వీళ్ళు ఫిర్యాదు చేస్తారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇవ్వవలసిన ఆదేశాలు వాళ్ళు ఇస్తారు. అంటే ఒకవేళ ఫిర్యాదు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు చేస్తే మార్చేటువంటి అవకాశం ఉంది అంటారు. అంటే ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషను దాని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతుందండి. అదే అవకాశం ఉంది, అవకాశం అయితే ఉంది. ఎక్స్ప్లెనేషన్ చూసి ఇది సబబుగా లేదు అని అనిపిస్తే తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మీకు ఆయన సవ్యంగా మిమ్మల్ని ట్రీట్ చేయలేదనేటువంటి, మీరు ఫీల్ అయ్యారనేటువంటి వార్తలు అప్పట్లో వచ్చినాయి. నేను కూడా ఒకటి రెండు సందర్భాల్లో విశ్లేషించినప్పుడు నేను చెప్పాను. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మీరు చీఫ్ సెక్రటరీ అయినప్పుడు కూడా సరిగ్గా మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు అనేటువంటిది ఒకటి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీ కంప్లైంట్ ఏంటండి? ఏం లేదు, ఆయన అనుకున్నది ఏంటంటే ఎన్నికలు వరకు నేను అతన్ని ప్రధాన కార్యదర్శిగా చేద్దాం అనుకుంటున్నాను. నాకు చెప్పారు ఆయన విషయం. చెప్పి నీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా 1 year సర్వీస్ ఉంటుందని చెప్తున్నారు నాకు. ఎన్నికలు అయిన తర్వాత నేను ప్రధాన కార్యదర్శిగా చేస్తాను, మీకు 1 year tenure ఉంటుంది కదా అన్నాడు. అది మీ ఇష్టం అండి. ప్రధాన కార్యదర్శి ఎంపిక ఎప్పుడు కూడా మన రాష్ట్రం వరకు అది ముఖ్యమంత్రి యొక్క నిర్ణయం. అదే కర్ణాటక రాష్ట్రం అయితే క్యాబినెట్ నిర్ణయం, మొత్తం క్యాబినెట్. సో ముఖ్యమంత్రి కదా. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైన సాంప్రదాయం ఉంది. మన రాష్ట్రంలో సాంప్రదాయం ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారు. కాబట్టి మిమ్మల్ని కలిసి
నాకు ఈ ఉద్యోగం చేయడానికి ఉత్సాహం ఉన్నదండి, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం నా బాధ్యత. అది నేను మీకు చెప్పాను. మీరు నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు, చాలా చాలా కృతజ్ఞుణ్ణి. తర్వాత మీరు బలానా సమయంలో అంటున్నారు, అది తప్పకుండా మీ నిర్ణయం, దానికి నాకేం ఇబ్బంది లేదని చెప్పి ఆయన మాట్లాడిన మరుక్షణం, ఇన్ఫ్యాక్ట్ నేను పనిచేస్తున్న స్పోర్ట్స్ అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ గురించి, ఆ అంశం గురించి మాట్లాడుతూ అక్టోబర్ 2 నాడు నిరుద్యోగ యువతకి ఆయన లాంచ్ చేయబోయే కార్యక్రమం గురించి నేను మాట్లాడి, అంటే అంతవరకు ప్రధాన కార్యదర్శి గురించి మాట్లాడిన నేను అదే గుక్క తిప్పుకోకుండా వెంటనే నా ప్రస్తుత వర్తమానంలో ఉన్న ఉద్యోగం గురించి 2 అక్టోబర్ ఎలా చేయాలి అనే ప్రోగ్రాం గురించి మాట్లాడడం చూసి నాకు అనిపించింది ఆ రోజు, ఆయన కూడా కొంత ఆశ్చర్యపోయారు. వీడికి ఏమిటి అసలు, ఏ రకమైన ఇమోషన్ లేదు ఈ ఆఫీసర్లో, కించిత్ కూడా ఎక్కడ దుఃఖం కానీ విచారం కానీ కనిపించట్లేదు అని అనిపించినట్టుగా నాకు అనిపించింది. సరే, ఆయన ఏదో 2-3 నిమిషాలు మాట్లాడిన దాని గురించి ఆయన అన్నారు, మీరు తప్పకుండా ఏర్పాటు చేయండి, 2 అక్టోబర్ బాగా చేయాలన్నారు. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాం. అప్పట్లో ఈ కార్యక్రమం అంతా చూస్తున్నది లోకేష్ గారు చూస్తున్నారు. సో లోకేష్ గారితో నేను ఆల్రెడీ మాట్లాడానండి. అలాగే ఆ రోజుల్లో అడ్వైజర్ పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి గారితో కూడా నేను మాట్లాడానండి, పెద్దిరెడ్డి రామ్మోహన్ గారు. వారు కూడా ఆలోచనలు స్వీకరించాం. అలాగే లోకేష్ గారు, మంత్రి గారు కూడా ఇచ్చారు. మేము ముగ్గురం మాట్లాడుకున్నది ఈ విధంగా చేద్దాం అనుకున్నాం, మీరు అనుమతిస్తే ఆ ప్రకారంగా ఏర్పాటు చేస్తానండి అని ఆయనకి క్లుప్తంగా చకచకా చెప్పడం జరిగింది. ఆయన తప్పకుండా అలాగే చేయండి అని చెప్పారు. వెంటనే బయటకు వచ్చేసాను. కాబట్టి ఆయనతో సంభాషణ చేసి నేను సిద్ధంగా ఉన్నానండి, నా అనుభవాన్ని మీరు వినియోగించుకోండి అని ఆయనకి చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన, నీకు నేను మే ఎలక్షన్లు అయిన తర్వాత నేను 1 సంవత్సరం ఉంటుంది కదా నాకు సర్వీసు, అప్పుడు ఇస్తానండి అన్నాడు. సరే మీ ఇష్టం అండి అన్న, బయటకు వచ్చేసాను. కాబట్టి ఆయన సరిగ్గా చూడలేదు అని చెప్పడానికి లేదు, కానీ అంత సీనియర్ ఆఫీసర్ని స్పోర్ట్స్లో ఉంచారు అని అనేక మంది మంత్రులు, అధికారులు కూడా ఆ రోజుల్లో కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. మరి అంత సీనియర్ ఆఫీసర్ ఉంచినప్పుడు మరి అదే మోతాదులో క్రీడలకి ఏమన్నా ఒక ప్రాధాన్యత లభించిందా అంటే ఆ విధమైన ప్రాధాన్యత కూడా అంతవరకు లభించలేదు. తదనంతరాన ఏదో ఆయన కొంత చేయగలిగారు. కాబట్టి కొంత ఒక్కొక్క అంటే అప్రధానమైనటువంటి పోస్టుల్లో పెట్టడం అనేటువంటిది ఆనవాయితీగా మారింది. అంటే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అయింది, లాస్ట్లో మీరు నిష్క్రమించేటప్పుడు కూడా జరిగింది. అది అంటే తప్పదు, ఇవన్నీ కూడా మనకి అధికారిగా వాళ్ళకి ఆ సమయంలో ఒక ఆలోచన వస్తుంది, వాళ్ళకి బహుశా వాళ్ళకి నచ్చినట్టుగా నేను ప్రవర్తించకపోవచ్చు, మాట్లాడిపోయి ఉండదు. లోకేష్ గారి ఇంటర్ఫిరెన్స్ వలన మీరు అసంతృప్తి పాలైనటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? లేదండి, లోకేష్ గారు యాక్చువల్లీ నాకు ఆయనతో చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యూత్ ఈ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా స్టైపెండ్ లాగా ప్రతి నెల ఇద్దామని పెట్టుకున్న కార్యక్రమంలో టెక్నాలజీ పరంగా, ఆలోచన పరంగా ఆయన చాలా చాలా మెలకువలు ఆ ప్రోగ్రాంలోకి తీసుకురాగలిగారు. ఆ డేటాని అనలైజ్ చేయడం కానీ, ఆ ప్రోగ్రామ్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, ఏ స్థాయిలో పిల్లల్ని ఎలా ఎంపిక చేయాలి, ఏ వయో పరిమితి ఉన్న వాళ్ళని ఎలా ఎంపిక చేయాలి, ఏ యాక్టివిటీస్ దానిలో మనం జోడిస్తే బాగుంటుంది అని నేను బహుశా ఒక 15-20 సమావేశాలు ఆయన నిర్వహించిన సమావేశాలకు నేను వెళ్ళాను. 15-20 మీటింగ్స్లో కూడా ఆయన ఎక్కడా నన్ను మాట్లాడడానికి నివారించినట్టుగా కానీ, ఆపినట్టుగా కానీ నాకు అలాంటి అనుభవాలు ఏం జరగలేదు. చాలా చక్కగా హుందాగా కార్యక్రమాన్ని ఆయన రూపకల్పన చేశారు, లాంచ్ చేయించారు. నేను ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయన స్వీకరించి దాంట్లో ఉన్న బాగోగుల గురించి తెలుసుకునేవారు. ఒక ఉత్సాహంతో చేద్దాం అనే మనస్తత్వం నాకు కనిపించింది. ఒక సీనియర్ బ్యూరోక్రాట్గా ఎంతోమందిని చూశారు మీరు, ఎన్నో ఎన్నికలు చూశారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి చరిత్ర అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారంలో అడగకూడదు కానీ అడుగుతున్నాను, ఎటువైపు త్రాసు మొగ్గు చూపుతోంది? అంటే చంద్రబాబు నాయుడు గారి వైపా లేకపోతే జగన్ గారు మరి పార్టీ పరంగా? అంటే ప్రజలు ఏ విధంగా నిర్ణయం చేస్తారన్నది మీకు తెలుసు. మీరే అనేక కార్యక్రమాలు చేశారు.
అది ఎప్పటికీ మనం అది అంతు చెక్కని బేతాళుడి ప్రశ్న అది. కాకపోతే ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉన్నదో ఆ పార్టీకి చాలా విశేషమైన ఒక ఓపిక ఉండి ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కలుగుతున్న వాళ్ళ మీద జల్లుతున్న విమర్శలకి సమాధానాలు చెప్పాలి. ఆ సమాధానాలు చెప్పాలంటే వాళ్ళు చేసినట్టుగా వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉండాలి. అవి జాగ్రత్తగా పెట్టుకుని అన్నీ జాగ్రత్తగా వివరించగలిగితే ప్రజల మన్ననలు వాళ్ళు పొందొచ్చు. అలాగే కొన్నిసార్లు సందర్భాల్లో నా జ్ఞాపకం చాలా రోజుల సంవత్సరాల క్రితం పెద్దలు జానారెడ్డి గారు ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఆయన శపథం తీసుకున్నారు. ఆ రోజుల్లో నేను చాలా అభివృద్ధి చేశాను నా నియోజకవర్గంలో, నేను ఈసారి ఎక్కడికి కూడా ప్రచారానికి నేను వెళ్ళను అన్నారు. జ్ఞాపకం ఉంటే నేను ఎక్కడా కూడా ప్రచారానికి నేను వెళ్ళటం లేదు, వెళ్ళకపోయినా సరే ప్రజలు నాకు ఓటేస్తారని చెప్పి అని ఆయన ఆ సంవత్సరం ఆయన శపథం తీసుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఒకవేళ ఏమన్నా అభివృద్ధి కనిపించి ప్రజలందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా విశేషమైన మార్పు తీసుకురాగలిగాము అనే ఒక రకమైన సంతృప్తి కనుక ప్రభుత్వానికి ఉంటే వాళ్ళు అప్పుడు ఈ జవాబుదారీగా పనిచేయకపోయినా పర్వాలేదు. కాబట్టి ఉన్న పార్టీ ఇన్ పవర్ ఆల్వేస్ హ్యాస్ దిస్ రెస్పాన్సిబిలిటీ. మేము మీరు ఇచ్చిన అధికారాన్ని ఈ గత సుమారుగా 4.5 సంవత్సరాల్లో ఈ విధంగా వినియోగించాము, ఈ విధంగా నిధులు ఖర్చు పెట్టాము చెప్పుకోగలగాలి. చెప్పుకోగలిగితే అప్పుడు ప్రజలు చూస్తారు. మీరు చెప్పకనే చెప్పేశారు ఎవరి వైపు త్రాసు మొగ్గు చూపుతుందో అనేటువంటిది. అంత చిక్కదు. చాలా సంతోషం. అండ్ దెన్ ఒక్క చివరి ప్రశ్న, ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఈ ఓటుకున్నటువంటి ప్రాధాన్యత మీద మీరు ఈ మధ్య ఒక ఫోరం ఏర్పాటు చేసి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అటువంటి అంటే ఒక పౌర సమాజం అవసరం అనేటువంటిది ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఒక మంచి పౌర సమాజం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దీని లక్ష్యాలు ఏంటిది క్లుప్తంగా ఒక్కసారి చెప్పండి. మేము కొంతమంది కలిసి మా అధ్యక్షులు పూర్వ న్యాయమూర్తి భవానీ ప్రసాద్ గారు, అలాగే సెక్రటరీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఈ మధ్యనే ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చేశారు. నేనేమో దానికి వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నాను. పూర్వం గోపాలరావు గారు దానికి వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. కొంత ఆయనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆయన పక్కకి తొలగి రాజీనామా చేయడం జరిగింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పూర్వ కమిషనర్ రఘు గారు, తర్వాత సయ్యద్ గారు అని చెప్పి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లో ప్రొఫెసర్గా చేసి పదవీ విరమణ చేశారు సిఫల్లో ఆయన. తర్వాత ప్రొఫెసర్ రంగయ్య గారు అని చెప్పి నాగార్జున యూనివర్సిటీలో లా ప్రొఫెసర్ చేశారు ఆయన. డాక్టర్ ఎంసి దాస్ అని చెప్పి కామర్స్ సీనియర్ లెక్చరర్ లైలా కాలేజు. అలాగే డాక్టర్ జంధ్యాల శంకర్ అని మొట్టమొదటి మేయర్ విజయవాడ మేయర్గా. అలాగే ప్రొఫెసర్ నిరూపా రాణి అని చెప్పి నన్నయ్య యూనివర్సిటీ పూర్వ ఆవిడ ఉపాధ్యక్షురాలు వైస్ ఛాన్సలర్గా చేశారు ఆవిడ. ఇలాగ అనేక మంది అందరం కూడా కలిసి, తర్వాత లక్ష్మణ్ రెడ్డి గారు అని చెప్పి ఆయన ఎయిడెడ్ కాలేజు సీనియర్ లెక్చరర్గా చేశారు. జన విజ్ఞాన వేదిక ఆయన దానిగా చేశారు. ఆ విధంగా మేమందరం కూడా వచ్చి ఫల్గుణ్ కుమార్ గారు అని చెప్పి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ తిరుపతిలో, చాలా అనుభవం ఉంది వారికి. మేమందరం, అలాగే ఎంవి కృష్ణారావు గారు, ఆయన పేరు మర్చిపోతే అది చాలా పెద్ద నేరం అవుతుంది. ఎంవి కృష్ణారావు గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, డీజీగా కింద కూడా పనిచేశారు ఆయన కేంద్ర బలగాలకి. అందరం కూడా కలిసి ఒక సంస్థలాగా పెట్టి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి దీన్ని పిలుస్తూ, ఈ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచన చేసి దీన్ని పౌర సమాజంలో ఒక రకమైన జాగరూకత తీసుకురావడానికి, ఓటింగ్లో ఉన్న బాధ్యత తెలపడానికి, అలాగే ఓటింగ్ ప్రక్రియకి ప్రధానమైన ఎలక్టరల్ రోల్స్ దాంట్లో ఉన్న లోపాలని ఎప్పటికప్పుడు ఎత్తి చూపించడానికి, లోపాలు జరిగాయని మాకు వచ్చిన ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి, అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవన్నీ కూడా చేరవేసి ఎప్పటికప్పుడు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి, రేపు 11వ తారీఖు నాడు కర్నూలులో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి
అక్కడ ఉన్న మదర్ ఆర్గనైజేషన్స్ అన్నిటిని పిలిచి లయన్స్ క్లబ్బు, రోటరీ క్లబ్బు, జేసీస్ క్లబ్బు, ఇండియన్ మెడికల్ అసోసియేషను అన్నిటిని కలిపి వాళ్ళందరితో మాట్లాడి అందరినీ కూడా ఓటింగ్కి తప్పకుండా పట్టణ ప్రాంతంలో ప్రత్యేకంగా మన ఓటింగ్ సరళి ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, అందరం కూడా ఓటు వేస్తే ఏమొస్తుంది, వేయకపోతే ఏమొస్తుంది అనే ఒక నిరాశ నుంచి వాళ్ళందరినీ బయటకు తీసుకు నిరాశ కాదు కానీ మంచి ఉద్దేశంతో మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమం చేసుకుంటే బాగానే ఉంది. అసలు ఓటుకి వెళ్ళాలి, ఓటు వేయాలి అనేటువంటి మంచి కార్యక్రమం చెప్పడము, దాన్ని ప్రజల్లో దాన్ని ఆలోచన. అసలు బేసిక్గా ఓటు ఉండాలి కదా వేయడానికి. అంటే అది ఒకవేళ నేను వెళ్ళి ముందుగా చూసుకోగలిగితే నా ఓటు ఎవరైనా అపహరిస్తే నా పేరు లేదనుకోండి, అందులో వెంటనే దాని గురించి కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఆ బూత్ లెవెల్లో దానికి పరిష్కారం దొరకకపోతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి తీసుకెళ్ళచ్చు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కనుక చేయకపోతే నేను వెంటనే కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాయాలి. ఇవన్నీ కరెక్టే. ఇంత చైతన్యం ఉందండి జనాల్లో. ముందు చూసుకోవాలి. అంటే ఆ విధంగా చూసుకోకపోవడం వల్ల ఎలక్టరల్ రోల్స్ మనకు ఉందా లేదా, జాబితాలో మన పేరు ఉందా లేదా అది తెలియటం లేదు. దాని గురించి కొంత చైతన్యం కానీ ఒకటి చాలాసార్లు ఏం జరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లోనే ఏమవుతుందంటే బూత్కి వెళ్ళేదాకా అంటే మనం ముందు చూసుకున్నప్పుడు ఉంటుంది కానీ బట్ అట్ లేటర్ స్టేజ్ ఏ పోలింగ్ బూత్ ఎక్కడుంది, మన ఓటు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేదు, మీది అక్కడ ఉంది అని చెప్పి ఇటువంటి ఎవడెళ్తాడులే గొడవంతా అనేటువంటి ఒక నేపథ్యం తయారైంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా చాలా పెద్ద పాత్ర ఉందండి దీంట్లో. ఎందుకంటే అడుగడుగునా కూడా వీళ్ళందరికీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆదేశాలు అందుతూ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆదేశాలన్నింటిలో కూడా అథారిటీస్ అంటే చేస్తున్న అధికారులు పొలిటికల్ పార్టీస్కి ఎప్పటికప్పుడు వాడు చెప్తూ ఉండాలండి. ఇదిగో ఎలక్ట్రల్ లిస్ట్ తయారైంది, ఇదిగో చూడండి, చూసుకుంటే ఒక చూడండి ఒక బాధ్యత, ఈ పేర్లు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ బూత్కి పెట్టాము, మీరు చూడండి, ఈ బూత్ ఇక్కడ చూస్తారు. వాళ్ళ పార్టీకి అనుగుణంగా ఉన్న వాళ్ళని మాత్రమే ఎంపిక చేసుకుంటారు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు కొన్ని లోపాలు వస్తున్నాయి. అంటే పార్టీలు కూడా ఎలక్షన్ జరగక ముందే వాళ్ళు నిర్ణయం చేసేసి ఇతను నాకే ఓటేస్తాడు, లేదా అతను వాడికే ఓటేస్తాడు అనే దృష్టితో చూసేటప్పటికి కొన్నిసార్లు ఈ లోపాలు సరిదిద్దడానికి అవకాశం జారిపోతుంది. ఇప్పుడు మీరన్న రమేష్ గారు, నిమ్మగడ్డ రమేష్ గారే పెద్ద గొడవ చేసి తిరుపతిలో అంతా చేసి ఇవన్నీ సర్దిద్దేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయనకు ఓటింగ్ హక్కు ఇవ్వలేదు వారి ఊరిలో, ఇవ్వకపోయే దుగ్గిరాలలో ఇవ్వకపోయేటప్పటికి ఆయన హైకోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. హైకోర్టు వారికి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయాను, డాక్టర్ పివి రమేష్ కూడా ఈ మధ్యన ఆయన కూడా ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలో చేరారు. ఆయన కూడా మాకు ఈ గ్రూప్కి సహాయం అందిస్తున్నారు. చాలా సంతోషం అండి. మీరు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ థింగ్. ఒక మంచి పౌర సమాజం నిర్మాణానికి మీ వంతు బాధ్యతగా మీరు చేస్తున్నటువంటి కృషి, మీరు అందరూ చేస్తున్నటువంటి కృషికి అభినందనలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.